నగన్న దిగు 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 నాగ నగన్న దివ్య సుందర నాగో నగన్న దిగు 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 నాగ నగన్న దివ్య సుందర నాగో నగన్న దిగు 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 నాగ నగన్న దివ్య సుందర నాగో నగన్న ఇల్లలికి ముగ్గు పెట్టి నగన్న ఇంట మల్లెలు జల్లి నగన్న మల్లెల వాసనతో నగన్న కోలాటమాడిపోరా నగన్న దిగు 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 నాగ నగన్న దివ్య సుందర నాగో నాగో నగన్న దిగు 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 నాగ నగన్న దివ్య సుందర నాగో నగన్న దిగు 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 నాగ నగన్న దివ్య సుందర నాగో నగన్న దిగు 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 నాగ నగన్న దివ్య సుందర నాగో నగన్న ఇల్లలికి ముగ్గు పెట్టి నగన్న ఇంట మల్లెలు జల్లి నగన్న మల్లెల వాసనతో నగన్న కోలాటమాడిపోరా నగన్న దిగు 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 నాగ నగన్న దివ్య సుందర నాగో నగన్న దిగు 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 నాగ నగన్న దివ్య సుందర నాగో నగన్న
మురుగా 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 వటివేలు మురుగా 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 వటివేలు మురుగా 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 వటివేలు మురుగా. స్వామి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి శ్రీ సుబ్రహ్మణ్య ఇద్దరు ముగ్గురు కొట్టించేసి అమ్మా ఇదిగో ఒక లైన్ లో ఉండండి, ఎందుకంటే గుంపెడిపోతారో 10 నిమిషాలు పట్టదు, అందరూ గుంపు కింద వచ్చేస్తారు. ఒక లైన్ లో చూడండి అమ్మా. రైస్ పడుతుందమ్మా. ఒకసారి చుట్టూ రేయండి, ఆ చుట్టూ రేయండి అమ్మా. షర్ట్లు లేవు, తాళ వేస్తుంది ఇల్లు చుట్టూ రేయండి. చంపడే రావాలి కదా. అమ్మ ఒక రైల్లో చూడమ్మా. మీరు కాదు అన్నీ వేసుకోండి. దండాయుధపాణి శౌర్యదోర్దండుడే ఆవేలాయుధుడు అభయవరదుడే కుక్కుటకీతనుడే మయూరవాహనుడే వల్లీ దేవసేన ప్రాణవల్లభుడే కుక్కుటకీతనుడే మయూరవాహనుడే వల్లీ
వల్లి దేవసేన సమేత ఈ పక్కన సోమేశ్ ఆలయం పడమరిప్ప గ్రామం. పడమరిప్ప గ్రామంలో వేచేసిన ఆ స్వామి మా కులదైవం, మా ఇలవేలుపు. అలాగే కోరిన కోరికలు తీర్చే స్వామి మా సుబ్రహ్మణ్య స్వామి. మనస్ఫూర్తిగా వచ్చి ఎవరితో కోరుకుంటారో వారికి 11 వారాల లోపల ఇక్కడ పని జరుగుతాం. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలగడం, ఉద్యోగం లేని ఉద్యోగం రావడం, అలాగే చదువు లేనికి పాస్ అవడం, అలాగే ప్రతి ఒక్కరి కోరిక. రుణబాధ నుంచి సుబ్రహ్మణ్య స్వామి, అప్పుల బాధ నుంచి తెచ్చే ఏకైక స్వామి సుబ్రహ్మణ్య స్వామి. ఇక్కడ స్థలం అటువంటిది జంబి చెట్టు, పుట్ట, మామిడి చెట్టు, చెరువు కలగలుపున్న స్వామి. ఈరోజు కూడా స్వామి మాకు ప్రత్యక్షంగా కనిపిస్తూనే ఉంటారు. స్వామి కోరికలు తీర్చే స్వామి మా స్వామి. ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళు చూస్తే ఈరోజు ఇక్కడ వచ్చి మొక్కుకుంటే పాప పుట్టడం, వాళ్ళకి డబ్బులు తులాబారు ఇవ్వడం. ఇక్కడ పుట్టిన పిల్లలకి ఈరోజు అన్నప్రసాదం చేర్చుకుంటున్నారు. అలాగే తల్లిళ్ళు ఇవ్వడం, తులాబారు ఇవ్వడం. కావాలి ఇక్కడ కానసాగా పడుకుంటే ఇక్కడ గుడి వెనకాల మామిడి చెట్టు పడుకుంటే కళ్ళలోనే స్వామి ప్రత్యక్షంగా వచ్చి పిల్లలు పుడతారని చెప్పడం, అంటే పళ్ళు అలా రావడం, శుభసూచిగా చూపించడం, మళ్ళీ సంవత్సరం తిరగకుండా ఇక్కడికి వచ్చి మాకు పిల్లలు పుట్టారని చెప్పి మాకు వాళ్ళు చెప్పడం చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా గమనించి స్వామిని దర్శించుకొని ఒక్కసారి ఇక్కడికి వచ్చి చూస్తే ప్రశాంతంగా కూడా ఈ వాతావరణం ఎక్కడ ఉండదో స్వామి దయ అటువంటిది. కావున స్వామిని దర్శించుకొని అలా ఈరోజు మంగళవారం వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా ఇక్కడ అన్నప్రసాదం అందించబడుతుంది. దానిలో భాగంగా ఈరోజు కోడి వెంకటప్ప గారు ఆర్థిక సాయంతో చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా భోజనాలు పెట్టాలన్న దాతలు ముందుగా వచ్చి ఇక్కడ రాయించుకోవాల్సిందిగా కోరుకుంటే వాళ్ళ పేరు మీద కూడా భోజనం పెట్టడం జరుగుతుంది. ఒక కోరుకుంటే వాళ్ళ కోరిక స్వామి కరుణించడం. మాకు ఈ పని జరిగింది కాబట్టి ఇక్కడ మేము భోజనాలు పెట్టుకుంటున్నామంటే మాకు అవకాశం ఇవ్వడానికి చెప్తాం. వాళ్ళ పేరు మీద ఇక్కడ భోజనాలు పెట్టడం కూడా జరుగుతుంది. కావున భక్తులు గమనించి ప్రతి ఒక్కరూ కూడా స్వామి దర్శనం వెళ్ళవలసిన కొంచెం నమస్కారం. వల్లీదేవ సేన సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం మా కులదైవం. ఇంచుమించు 100-120 సంవత్సరాల మట్టి ఇక్కడ స్వామి ఏమో ఇక్కడ పూజలు అందుకుంటడం జరుగుతుంది. మాకు ఇక్కడ స్వామివారికి సేవ చేసుకునే భాగ్యం స్వామివారికి కలిగించినందుకు ముందు స్వామివారికి ధన్యవాదాలు అర్పించుకుంటూ, ఇక్కడ మా స్వామి ఏంటంటే కొంగు బంగారం. ఇక్కడికి వచ్చిందంటే మీరు ఎవరు వచ్చినా సరే, ఎవరు సంకలో పిల్లలు ఉన్నా సరే ఇక్కడ మొక్కుకుంటే పుట్టినోళ్ళే. ఇంచుమించు ఇక్కడ పూర్వం నుంచి కూడా ఇక్కడ పుట్ట, తర్వాత బాలమామిడి చెట్టు, తర్వాత జమ్మి చెట్టు, చెరువు, గొప్ప పవిత్రమైనటువంటి స్థలం ఇవి. ఇక్కడ ఎప్పుడు కూడా ఎంతోమంది మాకు 15 సంవత్సరాలు అయింది, 20 సంవత్సరాలు అయింది, మాకేమో ఇలా పిల్లలు పుట్టలేదంటే ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లలు పుట్టారని అంటాం. ఇవాళ కొమ్మర అతను ఇవాళ వచ్చాడు. 16 సంవత్సరాల తర్వాత వాళ్ళ కవల పిల్లలు పుట్టిందండి. మేమేమో ఏప్రిల్ 11వ తారీఖునేమో మాకు 8 కానీ 15 కానీ ఖాళీ ఉంటే మేము భోజనాలు పెడతామని అంటాం. ఇక్కడ రాయించుకుంటాం. ఇక్కడ అంతా కూడా ఏంటంటే భక్తుల యొక్క సహకారంతో ప్రతి మంగళవారం ఎంతమంది వచ్చినా కూడా భక్తుల యొక్క సహకారంతో ఇక్కడ పెట్టడం జరుగుతుంది. అలాగే ఇంచుమించు మరి ఏ ముహూర్తాన్ని ఇక్కడ భోజనాలు మా సంటి, మా అబ్బాయి శ్రీకృష్ణ వీళ్ళు పెట్టడం జరిగింది. అది దానికి కారణం ఏంటంటే మా ఆచార్యులు గారు ఇక్కడ 11 వారాలు వచ్చిందంటే ఇక్కడ ఏ పనన్నా సరే మీరు మనస్ఫూర్తిగా స్వామివారిని కొలిస్తే మీకు ఆ పనులు అవుతాయని చెప్పడం. అలాగే ఈయన చెప్పిన మాటను బట్టి ఈయన వాక్ ఏంటో మరి మనకి ఆ వాక్కులో ఉన్నటువంటి మహత్యం ఏంటో తెలియదు. కానీ ఇక్కడికి 11 వారాలు రాకుండానే ఏ భక్తులన్నా సరే మనస్ఫూర్తిగా కోరుకుంటే ఇక్కడ ఏదన్నా సరే స్వామివారు వాళ్ళ కోరికలు తీర్చడం జరుగుతుంది. ఇక్కడికి విపరీతంగా జనం రావటం మొదలుపెట్టారు. జనం వస్తుంటుంటే మరి ఇక్కడ ఏమి ఉండకపోతే ఏదోటి వీళ్ళకి అల్పాహారం అన్నా పెట్టాలని ముందుకన్నా నేను పచ్చి పులుసుతోటి ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత మరి ఆ స్వామివారి అనుగ్రహంతో దినదినాభివృద్ధి చెంది కొన్ని వేల మంది మాకేంటంటే 20-30 సంవత్సరాల బట్టి మేము ఇక్కడ దోవలు లేనప్పుడు కూడా మురికాలకేమో వంతులు మామూలుగా తూములెట్టి ఇక్కడ పెట్టినప్పుడు అప్పటి నుంచి కూడా ఇక్కడ ఎంతో వైభవం జరిగింది. ఒక 20 సంవత్సరాల బట్టి షష్ఠి రోజున కూడా తీర్థం రోజున భోజనం పెడతామంటే చాలా కష్టం. ఆ రోజున 30,000 మంది 40,000 మంది భోజనం చేస్తారు. ఒక 50-60,000 మంది దర్శనం చేసుకుంటారు. అలాగే నాగుల చవితికి కూడా 10,000 మందికి భోజనం పెడతారు. అలా మంగళవారం ఇలాగా భక్తులందరూ వచ్చి ఇక్కడ మొక్కుకుని తీర్చుకుంటున్నారు. కాబట్టి ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా మా స్వామివారి కృప కలగాలని,
అందరూ మాకు పాడి పంటలు అన్నీ కూడా మాకే కాదు, మా గ్రామమే కాదు, మా మండలమే కాదు, మా జిల్లాయే కాదు, మా రాష్ట్రమే కాదు, మా దేశం అంతా సుభిక్షంగా ఉండాలని ఇక్కడ ఎంతో విదేశాల నుంచి వచ్చి ఇక్కడ మొక్కులు తీర్చుకుంటారు. వాళ్ళందరికీ కూడా స్వామివారి దయ కలగాలని కోరి ప్రార్థిస్తూ మమ్మల్ని ఇంకా స్వామివారి సేవ చేసుకునేటువంటి భాగ్యం కలిగించాలని కోరుకుంటూ పెద్దలు మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ స్వామివారికి. సుబ్రహ్మణ్యాయ షణ్ముఖాయ కర్కోటకాయ అనంతాయ ఆదిశేఖరాయ. ఈ పాల్గొన మాసంలో ఈరోజు మంగళవారము ఉదయం తెల్లవారుజాము 4 గంటలకి పాలు పెరుగు పళ్ళరసాలతో అభిషేక కార్యక్రమం, రావుకేతుల పూజా కార్యక్రమాలు, విశేష పూజలు జరిగినాయి. తదనంతరము దర్శనం కూడా. మళ్ళీ 9:30 గంటలకి ఉత్సవమూర్తులకి అభిషేక కార్యక్రమం. ఇక్కడ విశేషం ఏమిటంటే ఏదైనా అనుకుంటే మనస్సంకల్పంలో ఉద్యోగం కానివ్వండి, వివాహం కానివ్వండి, సంతానం కానివ్వండి, రాజకీయాలు కానివ్వండి, ఇతి బాధలు కానివ్వండి, ఏ గ్రహదోషాలు కానివ్వండి, మా స్వామిని ప్రార్థన చేస్తే తప్పకుండా 11 వారాల లోపల విశేషమైనది అరుగుతుంది. అలాగే విశేషమైందంటే మన సత్యకొండ గారు చెప్పారు, కొమ్మరి నుంచి వచ్చారు. చాలా 16 సంవత్సరాలకి సంతానం లేకపోతే 11వ వారం వాళ్ళకి చేసిన తర్వాత 2 కమల పిల్లలు పుట్టారు. అలాగే ఇప్పుడే కలిగొట్ల నుంచి వచ్చారు, సంతానం కలిగితే తులాభారం వేస్తానని ధనం తులాభారం కూడా జరిగింది. మా స్వామిని పిలిచే దేవుడు, ఏదైనా అనుకుంటే చాలు ఇచ్చే దేవుడు. అలాంటి మా అదృష్టం, మా పూర్వజన సుకృతం బట్టి మేము సేవ చేసుకుంటూ ఉన్నాం. మీ అందరికీ కూడా రాష్ట్రము, దేశము, పల్లెలు, పట్టణాలు, ఈ 85 లక్షల జీవదాసులు కూడా సుఖ సంపత్తులు ఉండాలని ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రార్థన చేస్తూ మీ అందరూ కూడా మంగళాశాసనం.